సో ఇవాళ హార్ట్ హెల్త్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం, బేసిక్ విషయాలు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ప్రజెంట్. సో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ మంది హార్ట్ స్ట్రోక్స్ వల్లే చనిపోతున్నారు. ఓకేనా? అసలు దీని పని ఏంటి, ఎందుకని అంత హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అలా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే, జస్ట్ మన ఇంట్లో మోటార్ ఎలాగైతే ఉంటుందో, మనం ఇప్పుడు ఒక 2 ఫ్లోర్లకి ఒక ½ HP మోటార్ పెట్టామనుకోండి నీళ్లు పైకి ఎక్కడానికి. సో అదే మోటార్, ఆ ½ HP మోటార్ 10 అంతస్తులకి పెడితే ఎలా ఉంటది? 2 అంతస్తులకి సరిపోయే మోటార్ని 10 అంతస్తులకి కూడా వాడామనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆ మోటార్ అనేది కంపల్సరీ చెడిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో అలాగే మన హార్ట్ కూడా అంతే. ఇప్పుడు ఈ మోటారు మనం గమనిస్తే మొత్తం ఏదైతే బిల్డింగ్ ఉంటుందో, బిల్డింగ్ లో పైపులు ఎక్కడైతే ఉంటాయో ప్రతి పైప్ కి వాటర్ ని సప్లై చేస్తుంది. ఏ కార్నర్ లో పైప్ ఉన్నా, ఎటు మూల ఉన్నా, ఇటు వైపు వెళ్తున్నా, ఎన్ని బెండ్లు తిరిగినా సరే ప్రతి కార్నర్ కి ఎలాగైతే నీటిని పంపిస్తుందో, గుండె కూడా మన బాడీకి ఒక మోటార్. ఇది మెయిన్ ఇంజన్ అనమాట. మొత్తం బాడీకి ఇంజన్ ఏదైనా ఉంది అంటే, ట్రైన్ కి ఇంజన్ లాగా మన బాడీకి ఇంజన్ హార్ట్. ఇది చేసే పని ఏమీ లేదు, ఉండడానికి ఇంతే ఉండదు. అంటే అందరూ గుప్పిడి చూపించండి, మీ గుప్పిడి చూపించండి, మీ గుప్పిడి చూపించండి. ఫిస్ట్ మీ గుప్పిడి ఎంత ఉంటుందో మీ గుండె కూడా అంతే ఉంటుంది, పెద్దది కాదు, జస్ట్ ఆ గుప్పిడి అంత ఉంటుంది. కాకపోతే ఇది ఎంత పెద్ద మిషన్ అంటే, ఇది మొత్తం మీ బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ ఏదైతే నరాలు ఉన్నాయో, ఎంత వరకు అయితే స్ప్రెడ్ అయి ఉన్నాయో, ప్రతి దానికి, ప్రతి ఆర్గాన్కి, ఇవన్నీ ఈ నరాలు ఎక్కడికి వెళ్తాయి? ఈ మన కండరాలు ఏవైతే కండరాల ద్వారా మొత్తం బాడీ స్ప్రెడ్ అవుతాయి, అవయవాల మీదకి స్ప్రెడ్ అవుతాయి. అంతా ఇప్పుడు ఇలా అనగానే కంట్లో చూడండి ఎన్ని నరాలు ఉంటాయో, కంట్లో ఇలా అనగానే మొత్తం ఎర్రగా ఉంటాయి మచ్చలు. ఇలా ప్రతి ఆర్గాన్ కి, సో చేతిలో చూడండి ఎలా ఉన్నాయో బ్లడ్, ఇలా ప్రతి ప్లేస్ కి నరాలు ఉంటాయి, వాటికి బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తుంది. సో ఒకసారి అలా పంపించి ఈ నరాల్లో ఇక్కడ స్టోర్ ఉండదు, ఇది గమనించండి జాగ్రత్తగా. సో ఒకసారి ఇలా పంపించేసి ఇక్కడ స్టోర్ ఉండదు, ఈ నరాల్లో అక్కడక్కడ స్టోర్ ఉండదు. సర్క్యులేషన్, వెళ్ళడం మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం, ఇక్కడ నుంచి మొదలయ్యి మొత్తం బాడీ మొత్తాన్ని ఒక్కసారి అలా పంప్ చేయగానే మొత్తం కింద దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పంప్ చేస్తుంది, మళ్ళీ అంటే ఇలా తిరుగుతూనే ఉండదు. ఈ తిరగడానికి కారణం ఉంది, దీంట్లోనే మనకు న్యూట్రియంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇది కూడా ఆ బ్లడ్ ద్వారా సర్క్యులేట్ అయ్యి అవయవాలకు వెళ్తా ఉంటది అనమాట, పంప్ చేసే కొద్ది. ఇది మన గుండె చేసే పని, ఆక్సిజన్ ని, న్యూట్రియంట్స్ ని పంపిస్తా ఉంటది, వేస్టేజ్ ని తీస్తా ఉంటది. సో అందుకనే మన హార్ట్ మన మొత్తం బాడీకి ఇంజన్, మన మొత్తం బాడీని రన్ చేయడానికి. సో ఇదే మేజర్ థింగ్. ఇది ఒక్కసారి డిస్టర్బ్ అయింది అనుకోండి, మొత్తం బాడీ దేనికి పనికిరాదు. ఒక చెయ్యి ఇరిగితే మొత్తం బాడీ పనిచేస్తుంది, ఒక కిడ్నీ పోతే ఇంకొక కిడ్నీ ఉంటుంది, మొత్తం బాడీ పనిచేస్తుంది. లివర్ డ్యామేజ్ అయినా ఎంతో కొంత సరి చేసుకోవచ్చు, మొత్తం పనిచేస్తుంది. ఒక కన్ను పోతే ఇంకొక కన్ను మొత్తం శరీరం మన హెల్ప్ అవుతుంది. కానీ ఒక్కసారి అన్నిటికీ రక్తాన్ని పంపించే దాంట్లో కనుక ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగింది అనుకోండి, మొత్తం బాడీ పక్కన పడిపోతుంది. అందుకని ఇది చాలా చాలా మ్యాటర్, హార్ట్ హెల్త్ అనేది. సో దీన్ని జాగ్రత్తగా ఉన్న మన ఇంజన్ అనమాట. మన బైక్, కారు కొనుక్కుంటే దాని ఇంజన్ ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఆయిల్స్ ఎలా మార్చుకుంటామో, మన గుండెకి సంబంధించినవి కూడా అంతే. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని ఆరోగ్యం చాలా 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 ఇంపార్టెంట్. మొత్తం ఎంటైర్ బాడీకి ఇది మనకు బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటది అనమాట. అందుకనే గుండె ఇంపార్టెంట్. గుండె నుంచి వెళ్తున్న వైర్లు ఏవైతే ఉన్నాయో, మనకు మోటార్ ఇంపార్టెంట్. మోటార్ ద్వారా వెళ్తున్న పైపులు, వాటర్ పైపులు, అది కూడా కరెక్ట్ గానే ఉండాలి. ఒక్కొక్కసారి